నా పేరు రాధ. నేను మా బావ కలిసి చదువుకున్నాం. చిన్నప్పటి నుంచి కలిసే ఉన్నాం. అలాగే ప్రేమలో కూడా పడ్డాం. ఇద్దరం చాలా బాగా చదువుతాం. కానీ ఇద్దరిని చదివించలేము అని ఇంట్లో తేల్చి చెప్పేశారు. ఏం చేయాలో తెలియని సిచ్యువేషన్‌లో బావ నువ్వు చదువుకో అని పట్నం పంపించా. పై చదువుల కోసం పట్నం వెళ్ళి రాగానే పెళ్లి చేసుకుందాం అన్నాడు. నేను తన కోసం ఇంటి దగ్గరే ఎదురు చూస్తూనే ఉన్నా. పట్నం బాగా అలవాటు పడిపోయి అక్కడే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని ఇంటికొచ్చాడు. ఇంత మోసం చేస్తాడు అనుకోలేదు. కానీ నీ ఊహల్లో నుంచి నేను బయటికి రాలేకపోతున్నా బావా. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. ఎటు చూసినా నీ ఊహలే, నీ ఆలోచనలే. రాధా, నేను చెప్పేది ఒక్కటి గుర్తుపెట్టుకో. 2 సంవత్సరాలకే మారిపోయాడు. అలాంటిది పెళ్ళయ్యాక పట్నం పద్ధతులు కావాలి అంటే నీతో పాటు నీ పిల్లలు కూడా బాధపడాలి. ఇప్పటికైనా రియాలిటీలోకొచ్చి ఇంట్లో చూపించిన సంబంధం చేసుకో. లేదా మంచి అబ్బాయి వచ్చేదాకా వెయిట్ చేయి. తప్పకుండా మంచి అబ్బాయి వస్తాడు. అంతేగాని ఇలా క్యారెక్టర్ లేనివాడి ముందు నువ్వు దిగజారిపోవడం కరెక్ట్ అయితే కాదు. ఇంకా అబ్బాయిని ఏమంటారో లేదా అమ్మాయికి మీరేమైనా సజెషన్ ఇవ్వాలి అనుకుంటున్నారో కామెంట్ చేయండి. అండ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి మంచి మంచి స్టోరీస్ కాదు సాడ్ స్టోరీస్ కానీ, లవ్ స్టోరీస్ కానీ, యాక్షన్ అండ్ డ్రామా, థ్రిల్లర్ లాంటి స్టోరీస్ అండ్ నా కాలేజ్ స్టోరీస్ కూడా త్వరలోనే రిలీజ్ అవుతాయి. సో సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి.